ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సెఫ్ సీఈఓ మైనార్టీ సంక్షేమ కార్యదర్శిగా ఇంతియాజ్ పనిచేశారు. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు నగరాభివృద్ధి కోసం మరి ఈరోజు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. అలాగే చాలామందికి మరి మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, నేను వివిధ పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై మరి జిల్లాల్లో మరి నేను అధికారిగా పనిచేయడం జరిగింది. కలెక్టర్గా కానీ జాయింట్ కలెక్టర్ కానీ సుదీర్ఘంగా నెల్లూరులో, గుంటూరులో, కృష్ణా జిల్లాలో, అలాగే రాష్ట్ర స్థాయి అధికారికి కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అందరికీ న్యాయం చేస్తూ పేద ప్రజల శ్రేయస్సు కొరకు ఒక అవకాశం నాకు ఇచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నేను భావిస్తూ మరి రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను ఒక సమాజంలో ఒక మంచి మార్పు, అసమానతలు లేని మరి ఒక సమాజం మనం నిర్మించుకోవడానికి మరి ఈ పార్టీ చేపట్టిన ఎన్నో పథకాలే, సంక్షేమ పథకాలే మరి దానికి మరి కారణం అవుతాయని చెప్పి గట్టిగా విశ్వసించి మరి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు కర్నూలు ఎమ్మెల్యేగా కూడా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పార్టీలో ఒక సైనికునిగా, ఆయన అభిమానిగా, ఆయన ఏది చెప్తే అది ఈరోజు వరకు చేసుకుంటూ వచ్చినాము, అలాగే ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒకే ఆలోచనతో ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నడుస్తారని చెప్పి గట్టి నమ్మకంతో మేమందరం ఉన్నాము. రాబోయే రోజుల్లో గత ఎలక్షన్ కన్నా ఇంకా బలంగా వైనాట్ 175 అనే విధంగా రిజల్ట్ కూడా రాబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేశారు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేశాడు. ఈరోజు రాజకీయాల్లో కూడా మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 7 సీట్ల వరకు ఇప్పుడు మైనార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా కానీ రాజకీయ అవకాశం పరంగా కానీ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, ప్రతి ప్రాంతానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. ఆయన ఏది చెప్తే అదే చేసుకుంటూ ముందుకు వెళ్తాం.